మహిళలు అంటేనే షాపింగ్ ప్రియులని అంటారు. వాళ్ళకి ఆనందం వేసినా, కష్టం వచ్చినా ఏదైనా కూడా మైండ్ రిలాక్సేషన్ చేసుకోవడం కోసం ఎక్కువ శాతంగానైతే షాపింగ్స్‌కి వెళ్తూ ఉంటారు. కొంతమంది అయితే ఇంక షాపింగ్ మొత్తం అసలు అడిక్షన్ అన్నట్టు షాపింగ్ చేయకపోతే బ్రతకలేము అన్న వేలో కూడా వాళ్ళు వెళ్లి షాపింగ్స్ చేస్తూ ఉంటారు. అసలు ఈ షాపింగ్ అనే అడిక్షన్ ఎందుకొస్తుంది? అసలు ఈ షాపింగ్ అడిక్షన్స్‌ని కంట్రోల్ చేసుకోవడం ఎలా? ఈ అన్ని విషయాల పైన కూడా మనతో పాటు విశ్లేషించడానికి మనోజ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే శ్రావణి. మ్యామ్, నేను ఒక జనరల్ క్వశ్చన్ అడుగుతాను. మీకు షాపింగ్ అంటే ఇష్టమా? లేకపోతే జనరల్‌గా ఏదో కొనుక్కోవాలి అన్నట్టుగా వెళ్లి షాపింగ్ చేసుకుంటారా? లేదు, షాపింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఇంకోటి చెప్పాలి నీకు, నాకు ఒక్కదానే షాపింగ్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం. ఎందుకు మ్యామ్? ఎవరు డిస్టర్బ్ చేస్తూ ఉంటారు కదా, పక్కన ఎవరైనా ఉన్నారనుకో ఎత్తుక్కుంటుంటారు, ఎక్కడున్నారు అని. చెల్లెలు అనుకో అక్క అక్క అని పిలుస్తుంటది. ఒక్కరే వెళ్ళామనుకో మనల్ని పిలిచేవాళ్ళు ఉంటారు. అంటే హోల్ కాన్సంట్రేషన్ మొత్తం మనకి షాపింగ్ పైన. ఫోన్ కూడా ఫ్లైట్ మోడ్లో పెట్టుకుంటాను, హాయిగా తిరగచ్చు, టైం చూసుకుంటాను, టైం పెట్టుకుంటా, గంట లోపల ఈ షాప్లో నుంచి బయటికి వెళ్ళాలి, వేరే షాప్కి వెళ్ళాలి కదా, మళ్ళీ ఆలోచన అనమాట. సో ముగిచ్చేస్తా, 1 అవర్ లోపల ముగిచ్చేస్తా. అంటే ఇప్పుడు జనరల్‌గా అంటూ ఉంటారు, ఆ మహిళలు అంటేనే షాపింగ్ అడిక్షన్ ఉన్నవాళ్ళు అని. ఆ మాటకి మీరేమంటారు? ఒప్పుకోను నేను అది. మహిళలు అంటేనే, మహిళలు ఉండబట్టేనే షాప్స్ ఉన్నాయి ఇప్పుడు అక్కడ. మహిళలు అనేవాళ్ళు లేకపోతే షాప్స్ అన్నీ షట్టర్ క్లోజ్ చేసుకోవాలి. ఎందుకంటే పురుషులు ఎక్కువ వెళ్ళరు, స్త్రీలే ఎక్కువ కనిపిస్తుంటారు. మ్యాచింగ్లని అవని ఇవని ఒకటి కాదు కదా, ఏమైనా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అని, వాచ్లని, అన్నీ కొనేదంతా వాళ్ళే లేకపోతే ఇంక కొట్లు మూసేసుకోవాలి. సో షాపింగ్ అడిక్షన్ అని నేను అన్నగాని, కొంతమంది నాకు తెలిసినటువంటి కుటుంబంలో నేను చూసినాను లైవ్లో, ప్రజెంట్ నేను చూస్తూ ఉన్నాను కూడాను. ఒక ఇంటికి వెళ్ళాను నేను, 3 బెడ్రూమ్ 4 బెడ్రూమ్ హౌస్. అది మీరు నమ్మరు శ్రావణి, ఇంటి నిండా సామానే, అన్లిమిటెడ్ అనమాట. అది ఫర్నిచరా లేకపోతే ఫర్నిచరా, ఇంట్లో ఒక టీపాయ్ ఉంటుంది మామూలుగా, ఒక టీపాయ్ ఉంది, ఒక టీపాయ్, 3 టీపాయ్లు ఉంటాయి, 3-4 సోఫా సెట్లు ఉంటాయి, అక్కడక్కడే పెడతారు, సర్దుకునేది కూడా లే. మళ్ళీ ఇంటి నిండా బొమ్మలే, స్టీల్ సామాన్ అయితే అన్లిమిటెడ్. ఇంకా ఇలా ఎక్కడ ఏది పెడతారో తెలియదు. మరి ఇంటి ముందైతే మొక్కలు ఒక 100 ఉంటాయి, మరి ఒక మొక్కకు సంబంధం ఉండదు. ఇప్పుడు ఏదన్నా మనం పెట్టుకుంటే ఇటొక మొక్క సేమ్ పెట్టుకుంటాం, అలా కాదు, ఇల్లంతా మొక్కలే. అది అంటే ఆ సైకాలజీ ఏంటి నాకు అర్థం కాదు. పని మనుషులు 5గురినో 6గురినో పెట్టుకుంటారు, ఉండేది 3-4 ఉంటారు అనుకుంటా, 4 కూడా ఉంటారు, 2 అంత చేసుకుంటారు, కొంటనే ఉంటారు. ఎప్పుడు బయటికి వెళ్ళినా కూడా చేతి నిండా బరీగా కొనుక్కొని వస్తారు. షాపింగ్ అనేది చేసుకోవాలి, కానీ మనకి ఏది అవసరమో, ముఖ్యంగా పాడైపోయినటువంటి ఐటమ్స్ తీసేసుకుంటూ ఫ్రెష్ ఐటమ్స్ తెచ్చుకుంటూ ఉండాలి ఇంట్లో. ఏంటంటే బాగా దీన్ని మనము సెంటిమెంట్ అనమాట. ఇప్పుడు ఇది ఉందనుకోండి, అమ్మో ఇది మా ఆయన పెళ్ళైన కొత్తలో నాకు ఇచ్చాడు, ఇది జీవితకాలం 30-40 ఏళ్ళు పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఇంట్లో రకరకాల సామాన్లన్నీ పేర్చి పెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఎప్పటికప్పుడు మనం డిస్పోజ్ చేస్తూ ఉండాలా, లేదా అది ఉపయోగపడుతుంది అనుకుంటే మన పని మనుషులకు, ఎవరికన్నా పని మనుషులు అనాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంకెవరికన్నా పేదవాళ్ళకో ఇచ్చేసుకుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళది కొత్త సామాన్లాగా పెట్టుకుంటారు. అలా కాకుండా కొన్నవే, కొంతమంది మీరు అన్నారు ఇందాక ఫస్ట్లోనే మీరు కోట్ చేశారు, హస్బెండ్ మీద కోపంతో షాపింగ్ ఉన్నారు. అలాంటి వాళ్ళు హస్బెండ్ని తీసుకెళ్ళి, ఒక భార్య ఒక హస్బెండ్ తీసుకుని అమెరికా సంయుక్త రాష్ట్రాల లాంటి దేశంలో షాపింగ్కి వెళ్ళిందంట. భర్త అంటే ఇష్టం లేదు అమ్మాయికి, టోటల్గా భర్త అంటే హిట్ అంటే ఆమెకి మ్యారేజ్ అంటే ఓకే, భర్త అంటే నో, ఇష్టమే లేదు. వాడి నుంచి ఎట్టయినా తను వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో షాపింగ్ తీసుకెళ్ళి, ఆ మహానుభావుడు ఏం కావాలో కొనుక్కో అంటే అన్నీ ఏది దొరుకుతుంది, ఇది కావాలి అది కావాలండి, ఏమి దొరుకుతుంది యూఎస్లో తెలుసు కదా, కాస్ట్లీ ఉంటాయి, అన్నీ జమ చేసుకుందంట. కోపం తెప్పిద్దాం అబ్బాయికని. ఆయన మహానుభావుడు, ఆయన ఎట్లా అంటే మహాసాధు, ఆయనకి దండం పెట్టుకోవాలి, మహాసాధు జీవి. ఏం కొన్నా కూడా ఏమైనా అన్నామనుకో అక్కడ ప్రాబ్లం కదా, మళ్ళీ ఏం అనలేము, వద్దని కూడా అనకూడదు, అన్నీ కొనిపించుకుందంట. అలాంటి వాళ్ళు ఏంటంటే కసి అనమాట. హస్బెండ్ కోపం తెస్తే 2 పీకుతాడు, అప్పుడు నేను రివర్స్ అవ్వచ్చు అనేటువంటి ఉంటారు కొంతమంది సైకో మనస్తత్వం అంటారు దాన్ని. అలాంటి పిల్లల్ని కూడా నేను అబ్జర్వ్ చేశాను, అన్నీ కొనిచ్చుకుంటారు భర్త చేత. అలా ఉండకూడదు. మనకి ఏది అవసరం, డబ్బు ఎప్పుడు కూడా వేస్ట్ చేయకూడదు. మనకి ఏది కావాలో కొనుక్కోవడం తప్పు కాదు, మన లిమిటేషన్స్ని, మన ఫ్యామిలీ బడ్జెట్ని బట్టి, బడ్జెట్ కూడా ఉండాలి. అన్లిమిటెడ్గా కొనుక్కో కాదనట్లా, అన్లిమిటెడ్గా కొనుక్కునేటప్పుడు కూడా నీకు వచ్చే మనీ అన్లిమిటెడా కాదు కదా, నీ సంతోషం అన్లిమిటెడ్గా ఉండటానికి నీకు ఏది నచ్చుతుందో అది కొనుక్కోవాలి.
మీకు అర్థమవుతుంది కదా. 4 చీరలు కొనాలని వెళ్ళామనుకో, ఒక్క చీర 2 చీరలు కొనుక్కొని వచ్చేసి హ్యాపీగా నేను 4 చీరలు కొనుక్కోవడానికి వచ్చాను కాబట్టి 4 కొనుక్కుంటే కానీ నేను పోకూడదనే మొండితనం మాత్రం మనలో ఉండకూడదు. ఎంత అవసరమో అంతే. మన మంచం ఎంత ఉంటే కాళ్ళు అంతే ముడుచుకోవాలి. మంచం కొంచెమే ఉందని కాళ్ళు ఎక్స్టెన్షన్ చేసుకొని పడుకుంటే కాళ్ళు కంఫర్ట్గా ఉండవు, అన్ఈజీగా ఉంటుంది. సో అలాగే లైఫ్ కూడా అంతే. డబ్బులు మనకు ఉన్నదాన్ని బట్టి మనం ఖర్చు పెట్టుకోవాలి. వాళ్ళు వీళ్ళు కొనుక్కున్నారు, ఆమె పట్టు చీర 30,000 పెట్టి కొనుక్కుంది, నాది 10,000 ఉంది అనుకోవద్దు. ఆ 10,000లో నువ్వు కట్టుకుంటే వచ్చే అందం ఆ 30,000 చీరలో ఆమె ఉండకపోవచ్చు. నువ్వు 100 రూపాయలు కట్టుకున్నా కూడా నీవు అందంగా ఉంటే ఆ చీరకు అందం వస్తుంది. సో దాంతో నీకు హ్యాపీనెస్ ఉంటుంది, చూసే వాళ్ళకి సంతోషం ఉంటుంది. అక్కడ 30,000 చీర కట్టుకున్నా కూడా వెలవెలబోయే సందర్భాలు కూడా ఉంటాయి, ఎందుకంటే ఆ మొఖాలని బట్టి. సో కాబట్టి మనకి ఎంత ఉందో డబ్బులు మన కెపాసిటీని బట్టి షాపింగ్ కదా అని చెప్పి అది ఒక పిచ్చిలాగా పెట్టుకుని, అది ఒక క్రేజ్ లాగా పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు కొనేసి ఇంట్లోకి వచ్చి పడేసి మళ్ళీ అది కట్టుకోకపోవడము, దాని సంవత్సరాల తరబడి అలా మూల పడేయటము. తెచ్చావు నచ్చలేదు ఎక్స్చేంజ్ చేసుకో, లేదా ఎవరికన్నా పెట్టు. అది నచ్చేవాళ్ళు ఉంటారు కొంతమంది. నువ్వు ఒక కలర్ తెచ్చావు, అది నీకు నచ్చలా, ఇంటికి వచ్చినాక ఎక్స్చేంజ్ చేసుకో, లేదా నీ బంధువుల్లోనో నీ చెల్లెళ్ళకో అక్కలకో అదొక గిఫ్ట్ కింద ఇచ్చేసుకుంటే వాళ్ళు కట్టుకుని వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. నీ ఆనందం కోసం ఆ నిమిషం కొని ఇంట్లో పడేసి ఏళ్ల తరబడి దాన్ని మురగబెట్టేసి అక్కడ డబ్బులు వేస్ట్ అవుతుంది. సో మ్యామ్ ఇప్పుడు ఇప్పుడు అవసరానికి కొనుక్కునే వాళ్ళు ఒకరైతే మందికి చూపించుకోవడం కోసం, అంటే ప్రజలు వాళ్ళ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు నాకు ఇంత ఉంది అని చూపించుకోవడం కోసం షాపింగ్లు చేసుకొని వచ్చి చూపించి పక్క వాళ్ళని జెలస్ ఫీల్ చేసే రకాలు ఇంకో రకం ఉంటారు. అది వెరీ రేర్ కేసెస్ అంటా నేను. సో ఒకళ్ళ కోసం ఎప్పుడు బ్రతకూడదమ్మా, నేను నేర్చుకుంది అదే. ఒకళ్ళ కోసం, ఒకళ్ళ మెప్పు కోసం, ఒకళ్ళు చూడాలని మనం బట్టలు వేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. మనకి ఏది నచ్చితే మనం అది చేయగలగాలి. శ్రావణి ఉంది, జీన్స్లో పోవాలనుకుంటుంది, ఆయన ఏమని అనుకుంటాడేమో, ఆ అమ్మాయి చూస్తే ఏమైనా తప్పుగా అనుకుంటుందేమో, ఇవన్నీ ఆలోచించకూడదు. అది డీసెంట్గా ఉన్నంతకాలం నీకు నచ్చిన బట్టలు నువ్వు వేసుకో, ఎవరికి నచ్చినవి వాళ్ళు వేసుకోండి. ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి, ఎదుటి వాళ్ళ మెప్పు కోసం వేసుకోవద్దు. కానీ సొసైటీలో తిరిగేటప్పుడు కొన్నిసార్లు మెప్పు కోసం వేసుకోవాలి. ఎప్పుడంటే ఎవరైనా అకేషన్కి ఇన్వైట్ చేశారు, కొంచెం గౌరవపూర్వకంగా, మరీ ఒక మామూలు చీర కట్టుకుపోతే ఏంది చీరలు లేవా ఏంది అనుకుంటా. అలా కాకుండా ఫంక్షన్కి తగ్గట్టుగా నీట్గా వెళ్ళాలి. అంతేగాని ఒకళ్ళు చూసి ఈ చీర ఎంత అయింది వదినా, ఈ చీర ఎంత అయింది అక్క అని అనిపించుకోవడం కోసమో, అబ్బో భలే మెరుస్తుంది నీ చీర అనిపించుకోవడం కోసమో గొప్పలకు పోయి డబ్బులు వృధా చేసుకోవద్దు. అది నేను చెప్పే సలహా. సో మ్యామ్ ఇప్పుడు అన్కంట్రోల్డ్గా షాపింగ్ చేసే వాళ్ళు కానీ, అంటే అవసరానికి మించి ఇంకెక్కువ షాపింగ్ చేసే వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలంటే కంట్రోల్ చేసుకోలేరమ్మా. ఎందుకంటే డబ్బుతో వచ్చినటువంటి ఇది అనమాట. డబ్బు ఎక్కువైంది అనుకోండి, ఏం చేయాలో అర్థం కాదు, షాపింగ్ల మీద పడతారు. ఏది నచ్చితే పిచ్చి పిచ్చి కొండం ఇంట్లో తీసుకొచ్చి ఒక మూల పడేయటం, మళ్ళీ షాపింగ్ కొత్త వచ్చినట్టే పోవడం. అది దాన్ని ఏమంటారంటే ఇండిసిప్లిన్ అంటాను నేను. ఇండిసిప్లిన్ అది. మేము మా పిల్లలకు కానీ మా పిల్లలు ఎవరు అలా అలవాటు చేసుకోలేదు. నాకు అసలు అలాంటి ఇండిసిప్లిన్ అనేది నేను ఇప్పుడే వింటున్నాను కొన్ని చోట్ల. నేను అందరి పిల్లల్ని అనట్లేదమ్మా, తప్పు, ఎందుకంటే అందరూ బిడ్డలు లాంటి వాళ్ళు నాకు అనట్లేదు. నేను నా పిల్లల్ని అయితే వెరీ డిసిప్లిన్ పర్సన్. ఎట్టబడితే అట్ట పిచ్చి పిచ్చిగా కొనరు. సెలెక్టివ్గా ఏది కావాలో అది కొనుక్కొని దాన్ని ఎంజాయ్ చేస్తాము, అంతవరకే. మీరు అన్నట్టు అది వేలం వేర్రి అంటారు దాన్ని బాగా. అది ఎవరో డబ్బులు ఎక్కువైపోయి అటు నుంచి ఇటు నుంచి పిచ్చగా డబ్బులు వస్తాయి చూడండి, ఏం చేసుకోవాలో తెలియక చేసేటువంటి వేల వెర్రి పనులు అవి. సో అవి అంతగా ఎవరు చేస్తారో నాకైతే ఐడియా లేదు, కానీ చేస్తున్నారేమో మరి అవి కూడా. ఏం తోచక, ఇది ఏం పని పాట లేక చేసే పనులు. దాని బదులు ఇంకేదైనా మంచి వాటికి ఆ డబ్బులు ఉపయోగించుకుంటే మంచిదనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ శ్రావణి. సో చూస్తున్నారు కదా, అంటే ఎవరైనా కూడా మనకు అవసరం ఉన్నప్పుడు కానీ, లేకపోతే మనం వాడుకోదగినట్టుగా ఉన్నటువంటి వస్తువులను, అదేవిధంగా చీరలైనా కానీ డ్రెస్సెస్ అయినా కానీ ఇవన్నీ కూడా కొనుక్కోవాలి. ఎందుకంటే మనం కొనుక్కున్న తర్వాత వాటిని తీసుకొచ్చి సంవత్సరాల తరబడి ఇంట్లో పెట్టుకొని అటు మనము ఉపయోగించుకోకుండా ఇతరులను ఉపయోగించుకొని ఇవ్వకుండా చేసి డబ్బులు అయితే వృధా చేసుకోకూడదని చెప్పేసి చెప్తున్నారు.